జగన్ని మోసం చేశానండి. మోసం అయిపోయింది. పక్క వయస్సు వచ్చేది, కానీ చాలా మోసం చేశారు. జిమ్కి జరిగింది మొత్తం, గ్యామింగ్ అయిపోయింది మొత్తం. మాకు వద్దండి, చంద్రబాబు వద్దండి, మా జగనే మాకు కావాలి. ఈ రస్తే అయినా వస్తారు ఈసారి సీఎం మళ్ళీ, అయినా మాకు కావాలి. కానీ గ్యామింగ్ జరిగిపోయింది, వేసారు కానీ మొత్తం ముసుగు వ్యాపారం అయిపోయింది. అది ఏమండి మోసం జరిగింది లేదా పైన దేవుని చేయారా? అది ఇప్పుడు ఓడిపోయిన మాకు బాధ ఏమి లేదు. రస్తే అయినా వస్తారు, మళ్ళీ మా జగన్ గారే వస్తారు. ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి అయితే మోసం చేయలేదు 100%. ఎవరిని చూసినా మేము జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏం జరిగిందో ఇంకా పైన దేవుడు తెలియాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కట్టకాలని మేము జగన్మోహన్ రెడ్డి వెంబటే ఉంటాం. అది ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు 100%. కింద పడ్డాం, లేస్తాం, రేపొద్దున కొడతాం 100%. 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. 6 నెలల్లో ఈ కూటమి అనేది చీలిపోయింది. ఇది 3 ముక్కలాట అయింది. ఏ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ మళ్ళీ 3 ముక్కలాట అయింది, మళ్ళీ రిపీట్ అయింది. ఏమొద్దు, జనాలకు భయం ఏమొద్దు. జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు, పార్టీకి అండగా ఉంటారు, బాగుంటుంది. ఏం ఇబ్బంది ఏం లేదు. గెలిచారన్న, ఎవరు ఓట్లు వేస్తే గెలిచారు? టీడీపీ వాళ్ళు వేసి, బీజేపీ వాళ్ళు వేస్తే పవన్ కళ్యాణ్ గెలిచారు. పవన్ కళ్యాణ్ సింగిల్గా ఏమైనా గెలిచారా? సింగిల్కి వెళ్తే పోయినసారి చూడలేదా ప్రజలు? ఏమన్నా ఇప్పుడు వీళ్ళు డబ్బులు కొట్టుకుంటున్నారు. 2024లో ఇప్పుడు గెలిచారు, ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఓట్లయితే గెలిచారు. కానీ మా జెండా ఒకటే, మా నాయకుడు ఒకటే, మా గుర్తు ఒకటే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా జెండా వైఎస్ఆర్సీపీ, మా గుర్తు ఫ్యాన్. మేము ఎవరి జెండాలు మొయ్యం, ఎవరికి ఓట్లు వేయం. అర్థమైందా? మా నాయకుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి. ఈ పథకాలు పెట్టినాడుగా ఆయన ఎంత మాత్రం ఎత్తులో చూద్దాం. ఆయన కాడికి ఎంత బాగా ఎత్తులో చూద్దాం అని ఆయన కంటే ఎక్కువ ఇస్తానని జనాలు అంటుండ్రు జనాలు. కానీ నమ్మారు, కానీ ఆయన ఏడు చంద్రబాబు ఎరిగి ఏమి ఇచ్చాడు? ఆయన సగం ఎత్తాడు, సగం ఏడు, అంతే. ఆయన ఇచ్చినట్టు ఇవ్వాలంటే ఈయన ఏడు. కోవడం వల్ల మరి ఎలా గెలిచాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ ఆయన ఇచ్చినట్టు ఇవ్వాలంటే ఈయన ఏడు, ఈలేడు అనుకుంటున్నాం. మరి సరే, ఎలా చూస్తున్నారు జనాలు అందరూ కూడా? అంటే ఇప్పుడు 1 సైడ్గా తీర్పిచ్చారు, 10 సీట్లు మాత్రమే ప్రతిపక్షం. అది ఎవరు నమ్మట్లేదండి. అసలు నమ్మక 1 సైడ్ అనేది 10 సీట్లు అనేది ఎవరు నమ్మట్లే. పోటీ అన్నారు కాబట్టి పోటీ 10 అటు ఇటు కనీసం 60, 50, 60 అన్న వస్తుంది అనుకున్నారు. ఘోరంగా 10 ఇవ్వటం అనేది అది ఎవరు నమ్మట్లేదు. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది జనాలకు తెలియట్లేదు. అది తెలిసినా చేసేది ఏం లేదనుకో. అది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అదే ప్రజలే అంటుండ్రు, వాళ్ళకి వేసిన వాళ్ళు అంటుండ్రు. ఇంత ఘోరంగా ఓడిపోద్దని మేము కలగలేదు, ఇలా 10 ఎందుకు వచ్చినాయని మాకే అర్థం కావట్లేదని వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళే అంటుండ్రు. మాకే డౌట్ వస్తుంది అనమాట. అది కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ శ్రీకాకుళంలో 1 సీటు కూడా రాకపోవడం. అదే కదా, 1 సీటు రావడం అనేది కదా. అసలు ఈడెంలో ఏం జరిగింది అనేది జనాలకి ఏం అర్థం కావట్లేదు. ఇంత ఘోర పరాజయం ఉండదు కదా. చాలా మంచివాడు అండి వాడు జగన్మోహన్ రెడ్డి. వాడు ధర్మప్రభు. వాడు మోసం చేసి గెలిచారు, కానీ వాడిని ఓడించడం ఇవ్వడం వల్ల కాదు. వాడిని ఓడించడానికి వీళ్ళందరూ కలిశాడు, కుమ్ముక్కయ్యారు. సింగిల్గా పోటీ చేయమని పోయారు. చంద్రబాబు సింగిల్గా పోటీ చేసి తెలిసేది. సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి తడాకేయడం చూసేది. ఏ వ్యతిరేకత లేదు. వీళ్ళు పుట్టించారు, వీళ్ళు సృష్టించారు. వాడి అనుభవం ఉంది, దుర్మార్గ అనుభవం వాడికి ఉంది కాబట్టి వాడి ప్రయత్నం వాడు చేశాడు. అంతేగాని వాడి వ్యతిరేకత ఏం లేదు. వాడు బంగారం. నా అభిప్రాయం అంటే మోసమే జరిగింది అనుకుంటున్నాను. ఏదో మొత్తం మీద జరిగింది, జరగకుండా ఎలా ఉండదు. కనీసం 30-40 అయినా రావాలంటే. మరి 11 అంటే ఏదో జరిగింది మొత్తం మీద. ఏం జరిగింది అనేది దేవుడికి తెలియాలంతే. అంతే, మన దగ్గర రుజువులు సాక్ష్యాలు ఏమి ఉండవు కదా. జగన్ గారు కూడా నిన్న మాట్లాడుతూ అదే అన్నారు, నా దగ్గర జరిగింది, మోసం జరిగింది, సాక్ష్యాలు అయితే లేవు. అంతే, సాక్ష్యాలు అంటే ఏముంటాయి? ఆ సాక్ష్యాలు ఉండగానే వీళ్ళు కోర్టుకి ఎక్కినప్పటికి 5 సంవత్సరాలు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, అప్పుడు జగన్ వచ్చేస్తాడు. కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది, అలా సాగుతుంది కేసు. ఇప్పుడు ఏదైనా పట్టుకున్నా కానీ ఏమవుతుంది? ఈ టైం అయిపోద్ది, ఆయన టైం వచ్చేస్తుంది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుంటే 27 గెలిచారు. అలాగే బీజేపీ గారు ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని గెలిచారు. దీని మీద గెలిచారంటే ఇంకా అది ఒక వేవ్ అంతే, ఇంకా అలా వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ గారు కాపులు అందరూ కలిపి మా ఇంట్రెస్ట్గా పనిచేశారు. అది కాపులు. దానితో చంద్రబాబు నాయుడు ఓటర్లో కూడా కలిశారు కదా. 3 పార్టీల ఓటర్లు ఆయన కలిశారు. ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ వేయాలంటే, పవన్ కళ్యాణ్ అంటే కుర్రాడు ఆయనకి వేయాలంటే చిన్న కుర్రాళ్ళు అందరూ వేయాలి ఓట్లు. ఇంట్లో తల్లి తండ్రి ముసలా ముక్క ఎత్తినా కదా ఎవడో నెగ్గిది రాజకీయంలో. కానీ ఆయనకి అలా వేయరు. ఆయనకి వేయలేదంటే కారణం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు కూడా కలిపి ఈయనకి వేశారు. ఆ బ్యాచ్ 3 కూటములు కలిసి ఇప్పుడు 3 పావులు కలిస్తే అంతా 30
ఇది 1 పావలా అది 30 పావలాగా తేడా వస్తుంది కదా, ఆ రకంగా తేడా వచ్చింది. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఉందో బీజేపీకి అసలు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా గతంలో ఎక్కడ పోటీ చేసి గతంలో తక్కువ సీట్లు గెలిచింది 2014. కానీ ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు ఎంపీలు కూడా గెలిచింది. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ గురించి బీజేపీతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. వాళ్ళు వద్దని ఎన్నిసార్లు చెప్పిన చంద్రబాబు నాయుడు వదలలేదు కదా. ఎన్నోసార్లు తిరిగి రాష్ట్రకి సాధించుకున్నారు ఇద్దరు కలిపి. పోల్ మేనేజ్మెంట్లోని ఆ ఈవీఎంలో ఏదో జరిగింది మొత్తం మీద, లేకుండా వాళ్ళు చెప్పిన వాళ్ళ పోటీ చేసిన అన్నీ రావు. ఏదో మొత్తం మీద మోసం జరిగింది, జరగకుండా మాత్రం లేదు. సార్ ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు అవసరం వస్తుంది, కానీ ఇప్పుడు ఏమైనా మన రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ప్రత్యేక హోదా గురించి కానీ అలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతాడని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అధికారం లేకుండా ఉన్నారు. దానిలో వాళ్ళకు కూడా జేబులన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇస్తారనేది అడిగి చూస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యేక హోదా అడుగుతాడని అనుకోవట్లేదు. ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ ఇస్తానని ముందే చెప్పేశారు కదా వాళ్ళు. ఇప్పుడు అడగలు అలాంటివన్నీ ఏమైనా నిధులు వనరులు కావాలితే వెళ్ళి అడుగుతాడు అంతే. వాటిల్లో ఏదైనా కుదుర్చుకుంటాడు అంతే, ఒప్పందాలు కుదుర్చుకుంటారు తప్పించి హోదా అడుగుతాడని మాత్రం నేను మాత్రం అనుకోవట్లేదు. స్టీల్ ప్లాంట్ మాత్రం ఆగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు ఆగదు స్టీల్ ప్లాంట్. మోడీకే అక్కడ తక్కువ వచ్చింది, మెజార్టీ మోడీకి తక్కువ వచ్చింది కదా. స్టీల్ ప్లాంట్ ఇంకా ఎలా చేస్తారు? స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే కానీ దేని జోలికి గవర్నమెంట్ పథకాల జోలికి ఆయన రాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఫుల్ మెజార్టీ వస్తే 400 సీట్లు వస్తే మోడీకి అప్పుడు ఆలోచించడు. ఆయనకు వచ్చి 240 కదా. కూటమి అంతా కలిపితేనే ఆయన గవర్నమెంట్ ఫామ్ అవుతలేదు. ఇప్పుడు అంత స్పీడ్గా వెళ్ళడం ఎలాంటి ఏం చేయడు కూడా ఇప్పుడు అని నేను అనుకుంటున్నాను. అది సరే సార్, కూటమి గెలుపు అంటే మొత్తానికి మోసంగా జరిగిపోయింది ఏమంటారు. లేకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు పెట్టినప్పుడు మరి ఆయన తప్పకుండా మరి గెలవాలి కదా. గెలవాలంటే ఏదో సంథింగ్ ఏదో జరిగిపోయింది అది. అంటే ఇప్పుడు గతంలో 151 వచ్చినప్పుడు అలా ఎందుకు అనుకోలేదన్న? 157 వచ్చినప్పుడు మరి 157 వాళ్ళకి వచ్చినాయి కదా. ఎవరికి వైసీపీకి వచ్చినాయి, తెలుగుదేశం ఎందుకు వచ్చినాయి 23 వచ్చినాయి. మరి అట్టా కూడా అనుకోవాలి కదా. ఇప్పుడు ఆయనకి 23 రావాలి కదా. ఇప్పుడు ఆయనకి 23 రావాలి కదా. మరి అది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందని కొంతమంది. ఏం లేదు సార్, అదంతా ఒట్టి మాట. ఎందుకంటే మరి తిన్నవాడు ఎవడైనా సరే కృతజ్ఞతగా ఓటేస్తాడు కదా. కాదంటే చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు చెప్పాడు కాబట్టి ఇంకా ఆయన మీద కొద్దిగా డిపెండ్ ఉండొచ్చు. పిల్లలు చూస్తే చాలు మనం ఎంతకి వచ్చినాయి. మనం ఎలాగ కష్టపడుతున్నాం. పిల్లలే ముందు పిల్లలు ఈ ముసలోళ్ళు బాగా పింఛనికి వచ్చిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇక అంతకంటే మనం చేసేది ఏం కాదు. వాళ్ళు కూడా కథ ఇంటికి వెళ్ళి ఏదో కథ ఇచ్చామనుకో, కదా పర్వాలేదురా బాబు కదా మేము కథ బతికామని చెప్పేసి వాళ్ళు అనుకో అవునా కదా. అది మేము అనేది. ఇంకా అంతకంటే ఎవరు వచ్చినా మాకు కష్టాలు తప్పవు.